అందరికీ నమస్కారం అండి. నా పేరు నేదునూరు వీర్రాజు. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి తమ్ముడు పెదపూడు రాము గారు, ఐనవేలు మండలం తొత్తరమూడు గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొడమంచెల శ్రీని గారితో కలిసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈరోజు నిన్న వైసీపీ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుత వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి అంబటి రాంబాబు అనే అంబటి కాంబోతు రాంబాబు అంటారు ఆయన్ని. ఆయన ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతాడో తెలియదు. ఆయన వేష భాషలో ఏ విధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎందుచేతనంటే, ఓ విధంగా చెప్పాలంటే అతను పిచ్చోడు అనడం కరెక్ట్గా అతని వ్యవహార శైలికి సరిపోతుందేమో అనేటటువంటి వ్యక్తిగత అభిప్రాయం నాది. ఎందుచేతనంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అదుపాజ్ఞంలో ఉన్నాయి. ఈరోజు హోంమంత్రి గారు ఈ రాష్ట్రంలో చక్కటి పాలన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో అటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు, మరి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత గారికి, అదేవిధంగా యావత్ దళిత సమాజానికి కూడా, సామాజిక వర్గానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా అంబటి రాంబాబు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో అసలు మీకే తెలియదు. అసలు ఏం మాట్లాడతారో మీకైనా అర్థమవుతుందండి? మీరు మాట్లాడేది మీరు మీ పార్టీకి గుదిబండ. అంతెందుకు అంటే, హోం మంత్రి గారినే కాదు, మీరు ఎవరినైనా మాట్లాడగలుగుతారు, ఎవరినైనా మాట్లాడతారు. మీ పిచ్చి చేష్టలు, మీ పిచ్చి ప్రేలాపనలు అలాగే ఉంటాయి. ఎందుచేతంటే, సాక్షాత్తు మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని కూడా మీరు కించపరిచినటువంటి సందర్భాలు కోకోలలో ఉన్నాయి. అంతెందుకు, మిమ్మల్ని మీ దగ్గర నుంచి మేము మర్యాద ఆశించడం అనేది కూడా మరి నీటి మీద రాసిన రాతలు లాంటివి. ఎందుచేతనంటే, మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే మహిళలను కించపరిచేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు ఆయన. సాక్షాత్తు తల్లిని, ఆయన తోబుట్టున్నటువంటి షర్మిలమ్మని కూడా ఇంట్లో నుంచి గెంటేసినటువంటి చరిత్ర. వారిద్దరూ కూడా, ఒకరు మీ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా, రెండో షర్మిలమ్మ జగనన్న వదలను బాలమని ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో కాలుకి బలపం కట్టుకుని మీ పార్టీని అభివృద్ధి చేయడం తిరిగింది. అటువంటి వ్యక్తులనే నువ్వు ప్రత్యేకించి రాంబాబు గారు మీరు విమర్శించినటువంటి పరిస్థితి. సరే, మీ పార్టీలో మీరు ఏమైనా చేసుకోండి, ఏమైనా పడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా సామాజిక వర్గానికి చెందినటువంటి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత గారిని మీరు విమర్శించేటువంటి స్థాయి, హక్కు, అధికారం మీకు లేదని చెప్పి సందర్భంగా కాంబాబు గారు మీకు తెలియపరుస్తున్నాను. నిన్న కాక మొన్న ఎవరో గుడివాడ అమర్నాథం, ఈ రోజున మీరు అసలు మీ పార్టీయే మహిళలంటే మీకు పడదా ఏమో తెలియటం లేదు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉద్యమాలు చేసేటువంటి మహిళల్ని మరి లాఠీలతో కొట్టించడం, బూట కాళ్ళతో తొక్కించడం చేసినటువంటి నాయకుడు మీరు. కంప్లీట్ మీ పార్టీ అంతా కూడా మహిళా లోకానికి వ్యతిరేకమా కాంబాబు అని అంబటి రాంబాబు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇకపోతే, ఏదైతే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంబటి రాంబాబు గారు, ఆయన మీద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, మరి ఏ దళిత మహిళనే కదా, ఏ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా కించపరిచేటువంటి అవకాశం లేకుండా ఈ అంబటి కాంబాబు లాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్.